మేము ఈ దట్టమైన అడవి ప్రాంతంలో తప్పిపోవడం ఇదే మొదటిసారి. అసలీ అడవి నుండి బయటపడడం చాలా కష్టమైన పనిలా ఉంది. చిన్నప్పుడు మా బామ్మ చెప్పిన చీమల దూరని, చిట్టి అడవి కాకుల దూరని కారడవి గుర్తొస్తుంది. తినడానికి తిండి లేదు, గొంతు ఎందుతుంది, కనీసం తాగడానికి నీరైనా దొరికితే బాగుండు. ఇక్కడ నుండి తప్పించుకోవడానికి నా సోదరుడు ఏదో వస్తువు తయారు చేస్తున్నట్టు ఉన్నాడు. చివరికి నా సోదరుడికి పిచ్చెక్కినట్లు ఉంది. ఏటో పోతున్నాడు. ఇదిగో సోదరా, ఆగు, నేను వస్తున్నా. ఇప్పుడు నేను దారి కనుక్కోవడంలో అతనికి నేను సహాయపడాలి. అప్పుడే మేము ఇక్కడ నుండి తప్పించుకోవడానికి వీలు ఉంటుంది. ఇదిగో సోదరా, వస్తున్నా నేను కూడా. ఆహా, ఓహో, అద్భుతం! నేను ఒక నీటి సముదాయాన్ని కనుక్కున్నాను. ఆ విషయాన్ని నా సోదరుడికి చెప్పి అతన్ని సంతోషపెట్టాలి. ఇక్కడి నుండి చూస్తే కొంచెం దూరంలో ఉంది ఆ నీటి కొలను. ఎడీ, నా సోదరుడు ఆకలితో ఏదో పిచ్చి చెట్టు ఆకులు తినేసేలా ఉన్నాడు. ఇదిగో నా ప్రియమైన సహోదరుడా, ఇక్కడ నీళ్లు ఉన్నాయి. అలాగే మనం ఇక్కడ నుండి పోవడానికి దారి కూడా కనుక్కున్నాను. పరుగున వెళ్ళి నీళ్లు తాగాలి. దానికంటే ముందు అతి సుందరమైన నా ముఖాన్ని కడుక్కోవాలి. ఆ తరువాత ఈ నీళ్లు తాగి నా దాహాన్ని తీర్చుకుంటా. నా సోదరుడు కూడా వచ్చి తన దాహాన్ని తీర్చుకుంటే బాగుండును. కాని ఎటుపోయాడో ఏమో. ఈ నీళ్లు కొండల మధ్య నుండి రావడం వలన ఈ నీళ్లు చాలా రుచికరమైనవిగా ఉన్నాయి. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. నా దాహం మొత్తం తీరింది. ఇప్పుడు తప్పిపోయినా నా సోదరుడు నాగరాజుని కనిపెట్టాలి. బహుశా అతను ఏ పొదల చాటునో నిద్రపోయి ఉండొచ్చు. తన ఆకలి తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడేమో. మీరు కూడా నాకు సహాయపడాలి.